Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. నమస్కారం. ఓం గం గణపతి నమ. ఓం శ్రీ మాత్రే నమ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మకర రాశి వారికి గురు సంచార ఫలితాలు, వృషభ రాశి సంచార ఫలితాలు ఎలా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశి వారికి గురు వ్యయాధిపతి అవుతాడు, అలాగే తృతీయాధిపతి అవుతాడు. కాబట్టి ఈ రెండు ఫలితాలు మనకి వృషభ రాశి నుంచి ఇస్తాడు. కాబట్టి వృషభం వీరికి మకర రాశి వారికి చతుర్థం అవుతుంది కాబట్టి కొద్దిగా స్వల్ప ప్రతికూలమైన ఫలితాలు, కొద్దిగా అనుకూలమైన ఫలితాలు, అలా కొద్దిగా మిశ్రమ ఫలితాలు అనే చెప్పొచ్చు. మిశ్రమంలో అది కూడా కొద్దిగా ప్రతికూల ఫలితాలే ఎక్కువగానే చెప్పొచ్చు. ఎందుకంటే వ్యయాధిపతి కూడా వహిస్తున్నాడు కదా మనకి గురువు మకర రాశి వారికి. సో ఆ ఫలితాలు కూడా వస్తాయి కాబట్టి కొద్దిగా ప్రతికూలం ఎక్కువ ఉంటుంది, అనుకూలమైన ఫలితాలు కొద్దిగా తక్కువగానే ఉంటాయి. వీరికి చతుర్థంలో గురు సంచారం జరుగుతుంది కాబట్టి విద్యార్థులకి విద్య లభించడంలో ఆటంకాలు ఎదురవటము, టీచింగ్ ఫీల్డ్ లో వీళ్ళు కొత్త స్కూల్స్ లేకపోతే కొత్త కాలేజెస్, కొత్త యూనివర్సిటీస్ మారినట్లయితే అక్కడ వీరికి తొందరగా అర్థం కాకపోవటం అన్నా, లేకపోతే వీరు ఎంచుకున్న రంగంలో వీరు సక్సెస్ కాకపోవడము ఈ సంవత్సరం మొత్తము, లేదా ఆ రంగంలో వీరికి అనుకూలమైన ఫలితాలు రాకపోవటము, అలాగే టీచర్స్ అన్న వీరికి సరైన టీచర్స్ టీచింగ్ జరగకపోవడము, లేదా మేనేజ్మెంట్ తో ఇబ్బంది, విద్యా క్షేత్రాల్లో మేనేజ్మెంట్ తో ఇబ్బందులు, అనుకోని ఆటంకాలు, ఇలాంటివన్నీ చాలా జరిగే అవకాశాలు ఈ మకర రాశి వారికి చాలా ఎక్కువగా కలిగే అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యయాధిపత్యం కూడా గురు ఉంటారు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్, అన్ఎక్స్పెక్టెడ్ గా హాస్పిటలైజేషన్ ఖర్చులు, చతుర్థం ఇంటిని కూడా సూచిస్తుంది. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు ఇల్లు ఏమన్నా క్రయ విక్రయాల్లో పెట్టినట్టయితే తొందరగా వాళ్ళకి అది లాభాన్ని ఇవ్వకపోవడము, లేదా ఇల్లు కట్టుకోవాలి అని అనుకునే వారికి తొందరగా ఇల్లు లభించకపోవడము, లేదా స్థలం లభించకపోవడము, ఇలాంటి చాలా జరుగుతాయి ఈ మకర రాశి వారికి. సో సొంతింటి కళ అంటాం కదా, అది కొద్దిగా కొంచెం ఆగితేనే చాలా మంచిదనే చెప్పగలుగుతాను. అన్లెస్ అంటే వారికి వారి దశ అంతర్దశలు చక్కగా ఉంటే మటుకు చేసుకోవచ్చు, ఏమీ కాదు. కాకపోతే ఖర్చుతో కూడిన పని అంత తొందరగా మీకు లబ్ధి చెందదు. స్థలమైనా లేకపోతే ఇల్లు అయినా ఒకవేళ పొందినా కానీ ఖర్చులు ఎక్కువగా అయ్యే అవకాశాలు ఈ మకర రాశి వారికి కలుగుతుంది అన్నమాట. అలాగే గురువు దృష్టి పెడుతున్న రాశులను చూసినట్టయితే కన్యా రాశి మకర రాశి వారికి నవమ రాశి అవుతుంది. అలాగే లాభరాశి వృశ్చిక రాశి అవుతుంది. అలాగే మకర రాశిని కూడా వృషభం నుంచి చూస్తున్నాడు కాబట్టి మకర రాశి అవుతుంది. కాబట్టి ఆ ఫలితాలు కూడా మనం చూసుకున్నట్టయితే నవమ ఫలితాలు అంటే ఉన్నత విద్య వెళ్ళాలనుకునేవారు, ఉన్నత విద్య కోసం విదేశీ యానం చేసుకోవాలి అని అనుకున్న వారికి మటుకు చాలా చక్కటి ఫలితాలు. చాలా చిన్న ప్రయత్నాలు చేసినప్పటికీ మంచి మంచి కాలేజెస్, మంచి మంచి యూనివర్సిటీస్ లో వీరికి సీట్ రావటము, లేదా ఉన్నత విద్య పొందాలనుకునే వారికి కూడా ఎంబీబీఎస్ చేశారు, పీజీ సీట్ కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కటి ఫలితాలు మనకి గురువు అందిస్తాడు. అలాగే ఇంకేదన్నా ఎంబీఏ చేసేవారు, ఎంసీఏ చేసేవారు, అలా పీజీ చేసేవారికి మటుకు ఈజీగా వాళ్ళకి ఆ సీట్ లభించడం, వారు అనుకున్న క్షేత్రాలు, వారు అనుకున్న యూనివర్సిటీలో వీరికి
లభించే అవకాశం చాలా చక్కగా ఉంటుంది అనమాట. ప్లస్ వృశ్చిక రాశిని కూడా చూస్తారు, లాభాధిపతిని చూస్తారు. కాబట్టి వీరు ఏదన్నా పెట్టుబడులు పెట్టినా లేదా ఏదైనా లాభాలు పొందాలి అని అనుకునే ప్లేసెస్ లో పెట్టినా కానీ పెద్ద లాభాలు కాకపోయినా కానీ చిన్న చిన్న లాభాలు మటుకు పొందే అవకాశం చాలా చక్కగా ఈ మకర రాశి వారికి లభిస్తుంది అనమాట. అలాగే మకర రాశి కూడా చూస్తున్నారు కాబట్టి శని కూడా ఒకవేళ శని అన్న ఇంకేదన్నా గ్రహాలు కూడా అక్కడ మకర రాశిలో కూర్చున్నట్టయితే కొద్దిగా వీరు ఏదన్నా ఆలోచనలు పెట్టి అవి ఆలోచనలు ఆ నియంత్రణలో పెట్టాలి అని అనుకుంటే మటుకు కొద్దిగా డీలే అయ్యే అవకాశాలు, కొద్దిగా లేటుగా ఫలితాలు వచ్చి అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఈ మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి కొద్దిగా ఈ మకర రాశి వారు ఎక్కువగానే పరిహారాలు చేసుకోవాలి. వారు ఏంటంటే శనివారాలు గురువారాలు, అంటే స్థిరవారమైన శనివారము అలాగే గురువారాలు మనం ఎప్పుడూ చెప్పుకునేది పసుపు కల వస్తువులు లేదా వస్త్రాలు లేదా పువ్వులు పండ్లు ఏమన్నా ఉంటే డొనేట్ చేసుకుంటే, అవి ధర్మక్షేత్రాలు గుళ్ళు గోపురాలు అలాంటి వాటిల్లో చేసుకుంటే మనం చేసుకున్న ధర్మానికి రెట్టింపు ఫలితాలు లభించే అవకాశం ఉంటుంది. అలాగే వ్యయాధిపతి కూడా అవుతాడు కాబట్టి కొద్దిగా హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి నిత్యం నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, హాస్పిటల్ విజిట్ చేసి అక్కడ వారికి ఈ యాపిల్ కాకుండా అరటిపళ్ళు లేదా మ్యాంగోస్ అలాంటి ఏమన్నా పసుపు కలర్ల మందులు కూడా ఇస్తే చాలా మంచిది. మందులు కూడా కాల్షియం సంబంధించిన టాబ్లెట్స్ అయినా కాల్షియం సంబంధించిన సిరప్స్ అయినా వారికి అక్కడ డొనేట్ చేసుకునేంత వీరికి ఉన్నది అని అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. వీరు అలా చేసుకున్నట్టయితే వీరికి చక్కటి ఫలితాలు అయితే వస్తాయి. ప్లస్ ఈ మనం అనుకున్నాం కదా ప్రతికూల ఫలితాలు ఎక్కువ వస్తాయని అనుకున్నాం కదా, అది కొద్దిగా బ్యాలెన్స్ అయ్యే అవకాశాలు ఈ మకర రాశి వారికి లభిస్తుంది. అలాగే శని రాశి కాబట్టి మకర రాశి కొద్దిగా వీరు శనివారం అన్నదానం చేసుకుంటే, అన్నదానం అంటే పెరుగన్నం అన్నా లేకపోతే ఇంకేదైనా టిఫిన్స్ అయినా ఇద్దాము అని అనుకునే వారికి కూడా ఇవ్వచ్చు. శనగలు గుళ్ళు శనివారాలు అలాగే గురువారాలు చేసుకుంటే చాలా మంచిది. దత్తాత్రేయ ఆరాధన, దత్తపారాయణం, అలాగే ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వీరు శనివారాలు మంగళవారాలు కూడా చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు ఇస్తారు. వీరు కొద్దిగా నీలం రంగు అలాగే నలుపు రంగు వస్తువులు ఎక్కువ వస్త్రాలైనా ఏదైనా అవి కొద్దిగా ధారణ ఈ సంవత్సరం చేయకపోవడమే చాలా మంచి ఫలితాలు ఇస్తాయి అన్నమాట. ఇది మకర రాశి ఫలితాలు. వృషభ రాశి సంచార ఫలితాలు మకర రాశి వారికి